చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, భయ్యా నువ్వు కుక్కలకి ఎందుకు యాంటీయా అయితే చంపించు కదా అంటున్నారు. నేను డాగ్ లవర్ నే. నేను చెప్పేది ఏంటంటే కనుక ఏదో మనకు సోషల్ మీడియా ఉందని చెప్పి అందులో ఒక ఫోటో దిగి ఒక బిస్కెట్ ప్యాకెట్ వేసి ఏదో కుక్కలు అన్నట్లు కాపాడినట్టు బిహేవ్ చేయడం కాదు. నేను చెప్పేది ఏంటంటే కనుక నాకులాగా మీరు కూడా అడాప్షన్ తీసుకుని మీ వంతు మీరు మూగజీవాలకి సహకారం చెయ్యండి. 5 సంవత్సరాల పిల్లోడు, 3 సంవత్సరాల పిల్లోడు, 2 సంవత్సరాల పిల్లోడు, 6 నెలల పిల్లోడు, వీళ్ళందరూ చనిపోతుంటే మీకు బాధ అనిపిస్తలేదా? రీసెంట్ గా స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ పాపం కుక్క పిల్ల కదా అని చెప్పేసి తీసుకున్న పాపానికి అతను చనిపోయాడు. వాళ్ళ జీవులు కాదా, వాళ్ళ మనుషులు కాదా? చాలా మంది ఈవెన్ అమలా గారు అవ్వచ్చు, సదా గారు అవ్వచ్చు, మేనగా గాంధీ అవ్వచ్చు, ఈ బిగ్ షాట్స్ ఇంట్లో ఉండి వీడియోలు పెడతాం కాదమ్మా. మీ దగ్గర కోట్లు డబ్బు ఉంది కదా, అట్లాగే నా వంతు సహకారం నేను చేస్తాను, మీరు కూడా చెయ్యండి. స్ట్రీట్ డాగ్స్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు 5 కోట్ల డాగ్స్, 10 కోట్ల మంది డాగ్ లవర్స్, ప్రతి ఇద్దరు 10 కోట్ల మందిలో ప్రతి ఇద్దరు 2 డాగ్స్ అడాప్ట్ తీసుకుంటే కనుక మనం ఏబీసీ ఆపరేషన్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అంటున్నా. అంతేగాని మనిషి ప్రాణాలు కూడా లెక్కట్టండి అమ్మా. పసి ప్రాణాలు పోతున్నాయి. దాన్ని పట్టుకుని మీ సోషల్ మీడియా హంగుల కోసం, మీ ఆర్భటాల కోసం కొవ్వొత్తుల క్యాండిల్ వాకింగ్ ర్యాలీలు, స్ట్రైక్లు ఎందుకమ్మా? సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి మాటలు. మీ వంతు మీరు సాయం చేయండి, మూగజీవాలను కాపాడుకోండి. పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టడం వల్ల ఎవరికి ఉపకారం లేదు. మీ వంతు మీరు సాయం చేయండి. నా వంతు నేను డాగ్ అడాప్ట్ చేసుకున్నా, అదే నేను చెప్పేది. మీ షో అప్ల కోసం, మీ మైకుల కోసం, మీ వీడియోల కోసం బిల్డప్ ఇవ్వద్దు. మీ వంతు మీరు చెయ్యండి.